అండి, నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో ధనియాలు పట్టా మొగ్గ వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు మగ్గనిచ్చి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది బాగా పచ్చివాసన పోయే వరకు అడుగంటకుండా వేయించుకోవాలండి. తర్వాత టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అది బాగా కలిసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. కలిసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు 4 వేసుకోవాలండి. ఆ తర్వాత కలుపుకోవాలి బాగా. తర్వాత ధనియాల పొడి, కారం మొత్తం కలిసేలాగా చూసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా, నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నానండి. ఆ తర్వాత జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర లేదండి అందుకని వేయలేదు. ఇది బాగా ఫ్రై అయిన దాకా రోస్ట్గా ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ఇదే విధంగా